తీసుకో చెయ్యమ్మా బావా నేనేం చేయలేదు ఇంట్లో పెద్ద చికాకులే ఎందుకు బావా నువ్వు మరి? అయితే నేను ఇంట్లో అమృత రోజు నుంచి ఇబ్బంది అవుతుంది ఇక అది పేరు అడిగినా మీద పడి ఇక పేరెవరు చెప్తావు? వాడి బేక దిగుమన్నారు నాతో పందెం కచ్చాడు నిన్ను రేదో నీ సంగతి చూస్తాను ఎవరు బావా? అన్నాడు ఎవరు? బేక రూపందరు బేకరు పెందరు ఏమన్నాడు? ఈ సంగతి చూస్తాను అని అన్నాడు నిన్న అన్నాడు ఇక అదే అయ్యా అమ్మా నువ్వు మరి ఎందుకు తాగినా బావ? మంది ఎందుకు తాగాల్సిన అవసరం ఇక వచ్చింది? అది మీద ఒంటి మీద ఇక అట్లా ఉంది ఇక అదే. అక్క ఎంత బాధపడుతుంది, జ్వరం వచ్చింది, ఏడుతుంది. ఇక ఒక్క నిమిషం కొద్దిసేపు ఒప్పేసి బయటికి పోటీ ఓపిక లేదు తల్లి నాకు ఆహా తీసుకొని అడుగుతాడు అసలుకి ఏం జరిగిందన్నది సురేష్ అనేటోడు మనకు చెప్పలే చనిపోయిన వ్యక్తి. ఏం చెప్పిండు? 2 పేర్లు చెప్తాడు, రాంబాబు, రమేష్ అని. రాంబాబు ఎవరు, రమేష్ ఎవరు అంటే అది చెప్పలేకపోయాడు. అది చెప్పడానికి వాయిస్ లేదు ఆ రోజు మంత తాగిన కాడి నుంచి. మేము 1 గంట రైతులకి అక్కడికి వచ్చేసినాక ఏమంటాడు, రాంబాబు రమేష్ నేను బతుకుతాను, నేను వచ్చి మాట్లాడుతాను అంటాడు. రాంబాబు రమేష్ అంటాడు. మళ్ళీ వచ్చినాక ఇక్కడ పరామర్శించినాక వాళ్ళ భార్య అని ఏమైనా గొడవ అయిందా ఏందని తెలుసుకున్నాక అక్కడ ఉన్న రమేష్ ఇంకొక వ్యక్తి వేరే వ్యక్తి వచ్చారు మా ఇంటికి, వచ్చి గొడవ చేశారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఇంకొక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి తెలుసు, ఆయన పేరు రమేష్ అని తెలుసు, కానీ ఇంకొక వ్యక్తి ఎవరో మాకు తెలియదు. తర్వాత వాళ్ళ అత్తయ్య గారైనా ఆమె వాళ్ళు గుట్టాయి సార్ వాళ్ళు ఇట్లా ఉన్నారు, ల్యాండ్ విషయంలో గొడవ అయింది అని చెప్పారు. అది జరిగింది. దానివల్ల మనస్పాతం గురై మన తాగారు. వాళ్ళ మానసికంగా నీ భర్త అంత చూస్తా, సురేష్ అంత చూస్తా, సురేష్ని ఏం చేయాలన్నా చేస్తా, సురేష్ని చంపాలన్నా బతికియాలన్నా మేము చేస్తాం ఈ రోజు నుంచి అని బెదిరించారట ఇంటికి వచ్చి. అదే జరిగింది. ఉపేందర్ గిట్ట ఒకరోజు వచ్చేసి ఇంటికి వచ్చేసి నీ భర్త సురేష్ అంత చూస్తా, నీ భర్తను చూస్తా, నీ భర్త నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాడు ఎవడు అసలుకి, వాడు నా మీద ఎంక్వైరీ చేస్తాడట అని బెదిరించాడు ఇంటికి వచ్చి. సురేష్ తోటే బెదిరించారట. సురేష్ మాతో చెప్పాడు, ఉపేంద్ర అనేటాడు మమ్మల్ని ఇట్లా బెదిరిస్తా అన్నాడు. అయితే మాట్లాడదాంలే అని చెప్పినాం, కానీ వాడు చనిపోయాడు ఈరోజు. ఏం లేదు, ఏం చేసినా కుటుంబానికి న్యాయం జరగాలని ఆ అక్క ప్రెగ్నెంట్స్ తోటి ఉంది ఇప్పటి వరకు. ఒక పాప, 2 పిల్లలు పుట్టి చనిపోయాడు వాడికి. ఇప్పుడు వాడు చనిపోయాడు. ఇప్పుడు ఉంది కడుపుతోటి ఉంది, రేపో మాపో డెలివరీ అయ్యేటట్టుంది. వాళ్ళకి న్యాయం జరగాలని ఈ కేసుని ఎలాంటి రాజకీయ అభావం లేకుండా ఈ కేసుని రిపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఫ్లాట్ కొనుక్కున్నాం ఒకటి, ఆ ఫ్లాట్ అయిన డబ్బులు లేదని ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు వచ్చి ఫ్లాట్ అయినాను ఇంకొక ఆయన ఎవరు వచ్చింది. ఫ్లాట్ అమ్మిన ఆయన అయితే రమేష్, పక్కన వచ్చిన ఆయన పేరు తెలియదు నాకు. నేను ఫ్లాట్ అమ్మలేదు, మీరు మాకు ఎప్పుడు డబ్బులు కట్టిరని గొడవ పెట్టినారు ఆయన. వాడి సంగతి చూస్తా అనుకుంటూ పోయింది. ఇక ఆయన డ్యూటీకి వచ్చింది ఇంటి దగ్గర. మరి ఆయన ఏమన్నారు, ఇక ఉపేందర్ కూడా ఉపయోగించిందట. డబ్బులు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన. ఇచ్చేటప్పుడు కొంచెం గొడవ పెట్టుకొని వచ్చాడు. వాడు మంచోడు కాదని గొడవ పెట్టుకొని ఇచ్చి వాడిని సంగతి తర్వాత చెప్తాను కొట్టపోయాడు. మరి ఎవరేం చేసింది కదా, ఆయన పేరైతే నాకు తెలియదు, రమేష్ పేరైతే తెలుసు. గుట్టయ్యలో ఒక 4 ఇంటి దగ్గర పోయారు. పోయి ఈ రమేష్ మన సురేష్కి ప్లేస్ అమ్మినట్టు 8 లక్షలు తీసుకున్నాడు క్యాష్. తీసుకొని ఆ ప్లేస్ ఎవరిదో మరి ఈయనదో ఇంకెవరిదో అమ్మి పెడతాను అనేది ఐసు మనకు తెలియదు. అయితే ఈ డబ్బులు తీసుకున్నాడు ఆ ప్లేస్ గల్లోడికి ఇవ్వలే. ఆ ప్లేస్ గల్లోడు ఈ గుట్ట అయిన ఇలాకర్ని వీళ్ళని తీసుకొని వచ్చినాక ఇంటి దగ్గర గొడవ చేసి నీ సంగతి ఎందుకు చూస్తాం అని చెప్పేసి మనతో ఫోన్లో మాట్లాడటం,
మధ్యలో అటాక్స్ చేయడం కూడా జరిగింది మనోని డ్యూటీకి వచ్చి పోయేటప్పుడు. తర్వాత ఈ ఉపేందర్ ఏం చేసిండు, మనోని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కారు కుదవబెట్టి. నేను డబ్బులు ఇచ్చినప్పుడు నా కారు నాకు ఇవ్వమని చెప్పేసి కారు పెట్టిండు. మనోడు యాన్నో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇచ్చినాక మళ్ళీ వాడి కారు వాడు తీసుకుపోయి నీకు డబ్బులు ఇస్తారా అని తీసుకుపోయి కారు తీసుకుపోయి నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పేసి తన కూడా బెదిరియడం జరిగింది ఉపేందర్. దీంట్లో ఉపేందర్ పాత్ర ఉంది, గుట్టయ్య పాత్ర ఉంది, వీళ్ళందరూ విలేకరుల పాత్రలు కూడా ఉన్నాయి. ఇలా మన బయ్యారం గుట్టయ్య విలేకరు చేస్తారు నడిచిద్ది అని చెప్పేసి ఒక అమాయకంగా ఒక వ్యక్తిని బలి చేసినా ఎవరు పట్టించుకోరు. తనని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ రాత్రి మొట్టమొదటిగా కేసు పెట్టింది ఎవరు, గుట్టయ్య మీద మేమే పెట్టినాం. వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసుకొని పోయి కూడా తనని అరెస్ట్ చేయకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటుంది. దీంట్లో ఒక 8 మంది పాత్ర ఉన్నది. ఆ 8 మంది పేర్లు ఏదో మనకు తెలియదు. అధికారాన్ని ఏం కోరుతామంటే సరైన చర్యలు తీసుకొని వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. వాళ్ళకి అధికారంగా నేను కోరుకునేది అది. విలేకరైనంత మాత్రాన ఏదో ఇంటికాడ కూర్చుంటా, ఫోన్ చేస్తా, నేను ఎస్ఐకి సిఐ తోటి మంచుకుంటా అని అంటే నేను పెద్ద లెవెల్కి వెళ్ళినా పోయి ఈ కేసును బలంగా చేయడానికి నేను సిద్ధపడతా. ఇచ్చాను. ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తుల పేరుతో ఒక 3 పేరుతో ఇచ్చినాం. ఏది మన భగవాన్ కొడుకు రమేష్, ఈ మన ఉపేందరు, గుట్టయ్య పేరుతో అయితే రాత్రి పిటిషన్ ఇచ్చినాం. ఆ 3 పేర్లు మాకు తెలుసు. మిగతా వాళ్ళతోటి ఇంకొక 4 ఉన్నారు అనే సంగతి మనకి ఈరోజు చెప్పిండు, ఎస్ఐ గారు చెప్పిండు. అయితే ఒక 2 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి ఈ గుట్టయ్యని ఎందుకు కూర్చోబెట్టలేదని చెప్పేసి ఇందాక సిఐ గారితో నేను మాట్లాడింది అదే. పరిస్థితి ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నది, ఒక పాప. మరి వాళ్ళ డబ్బులు 8 లక్షలు ఈ రమేష్ తీసుకొని తన అబద్ధం ఆడేది. ఆ ల్యాండ్ ఎవరితో తెలియదు, ఇది నాదే ల్యాండ్ అని చెప్పేసి నమ్మిండు. మరి అదొకటి వాళ్ళకి, ఆ కుటుంబ సభ్యులకి చెందేటట్టు మీరు కూడా న్యాయం చేయమని కోరుకుంటాను.